గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎడతెరపు లేని వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు జలాశయాలు నిండుకుండను సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 35 అడుగుల మేర భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైంది. క్రమక్రమంగా మరింతగా గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్నటువంటి మున్నేరు వద్ద నేనున్నాను. ప్రస్తుతం మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంతో పాటు ఆకేరు వాగు కూడా వరద నీరు కూడా వచ్చి మున్నేరులో చేరుతుంటుంది. సో క్రమక్రమంగా మున్నేరు కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం 10 అడుగుల మేర ఖమ్మంని ఆనుకుని ప్రవహిస్తున్నటువంటి మున్నేరు పరవళ్లు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగానే మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అనుదీప్ కూడా అటు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా అటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. మరోవైపు స్వయంగా మంత్రులు తుమ్మల, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి వరద ఉధృతుల గురించి ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు సహాయక చర్యల విషయంలో కావచ్చు, విపత్తు ఎదురైనప్పుడు తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తలు, సంరక్షణ చర్యల విషయంలో ఎటువంటి వైఫల్యం చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఒకవైపు అనుదీప్, మరోవైపు జితేష్వి పాటిల్ కూడా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఒకవైపు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇకపోతే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి భారీ వర్షాల కారణంగా, ఎడతెరపు లేని వర్షాల కారణంగా అటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రతి రోజు కూడా సుమారు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం మున్నేరు వరద ఉధృతి కూడా ఖమ్మంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి. వైరా జలాశయం కూడా నిండుకుండను సంతరించుకుంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్ కిన్నెరసాని రిజర్వాయర్ కూడా వరద పోటెత్తుతుంది. దీంతో 2 గేట్లు ఎత్తివేసి ఇప్పటికే దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చేరుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం కూడా పెరుగుతుంది. కేంద్ర జల సంఘం అధికారుల అంచనా ప్రకారం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగుల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. పోలవరం వైపు సుమారు 5,50,000 క్యూసెక్కుల నీరు భద్రాచలం నుంచి పోలవరం వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే గత ఏడాది పరిస్థితులను అనుభవంలోకి తీసుకుని ప్రస్తుతం విపత్తులు ఎదురైనటువంటి నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తల చర్యలు తీసుకునేందుకు కూడా సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి ప్రభుత్వం క్షేత్రస్థాయి జిల్లా అధికార యంత్రాంగాలకు సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వరుస సమీక్షల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంచుకొని ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే సమస్యను పరిష్కరించేందుకు, సహాయక చర్యలను ముందుకు కొనసాగించేందుకు ప్రస్తుతం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. కిన్నెరసాని రిజర్వాయర్ తో పాటు వైరా జలాశయం అయితే నిండుకుండను సంతరించుకుంది. తాలిపేరు నుంచి కూడా దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. సుమారు 5 గేట్లు ఎత్తివేసి దిగువకు 20,000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. చెరువులన్నీ కూడా నిండుకుండను సంతరించుకున్నటువంటి నేపథ్యంలో ఎవరూ కూడా పరివాహక ప్రాంత ప్రజలెవరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాగులు, వంకల వద్దకు వెళ్లకూడదని, సెల్ఫీలు దిగేందుకంటూ సమీప ప్రాంతాలకు వెళ్లి చాలా మంది గల్లంతినటువంటి పరిస్థితులు ఉన్న వేళ మరోమారో అటువంటి ఘటనలు పునరావృతంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేసింది. సమీప పరివాహక ప్రాంత ప్రజలకు కూడా సూచనలు జారీ చేసింది. ప్రధానంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో అటు లోతట్టు ప్రాంత వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో కొంత ఆందోళన, అలజడి వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం విపత్తులు సహాయక చర్యలు అందించేందుకు సిద్దంగా ఉందని చెప్పి పూర్తి స్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సహాయక చర్యలు అవసరమైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కంట్రోల్ రూమ్ కానీ కాల్ చేయాలంటూ కూడా ప్రస్తుతం అధికారులు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచినటువంటి 3-4 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తుండడంతో ప్రస్తుతం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. మరోవైపు చెరువులు, ప్రధాన జలాశయాలన్నీ కూడా నిండుకుండను సంతరించుకున్నాయి. ఇదే న్యూస్ ఇప్పుడు ఉదయం RTV ఖమ్మం మున్నేరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.